మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సమంత జీవితంలో దీపావళి సందర్భంగా సరికొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. రాజ్ నిడుమోరు కుటుంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. రాజ్తో కలిసి జీవించబోతున్నట్లుగా పరోక్షంగా సమంత చెప్పేసింది అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్లో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏకంగా దీపావళిని రాజ్ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంది శ్యామ్. రాజ్ ఫ్యామిలీతో సమంత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజ్ చాలా పాపులర్ డైరెక్టర్. హిందీలో ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పాపులర్ సిరీస్ను ఆయన తెరకెక్కించారు. ఆ సమయంలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో సమంత కూడా యాక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ రూమర్లు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజుల నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్తో శ్యామ్ రిలేషన్లో ఉందని, లేకపోతే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజ్ నిడుమోరు కుటుంబంతో దీపావళి సంబరాలు చేసుకుంటూ శ్యామ్ చేసినటువంటి ఒక పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది ఇంటర్నెట్లో. చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోకి సంబంధించి శ్యామ్కి మంచి రోజులు వచ్చాయి, మళ్ళీ చాలా సంతోషంగా ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇది సర్ప్రైజింగ్ అంటూ చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా దీపావళి సందర్భంగా తన లైఫ్లోకి కొత్త వెలుగులు వచ్చాయంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. మరోవైపు రాజ్ కూడా చాలా పాపులర్ డైరెక్టర్. గతంలో ఆయనకు మ్యారేజ్ అయింది, తర్వాత తన వైఫ్తో డివోర్స్ అయింది. ఇప్పుడు శ్యామ్తో రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ చాలా పాపులర్ డైరెక్టర్. రాజ్ నిడుమోరు చాలా పాపులర్ డైరెక్టర్. సిటిడల్ అని రీసెంట్గా అయింది ఒక మూవీ కూడా వచ్చింది. అలాగే అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే మనోజ్ బాజ్పేయితో. ఆ షూటింగ్లో భాగంగానే శ్యామ్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ చర్చలు జరుగుతున్నాయి. తర్వాత గోవా గవన్ అని 2013లో వచ్చింది ఒక మూవీ. అంతకుముందు చాలా సినిమాలే తీశారు. సుమారుగా 10కి పైగా సినిమాలు రాజ్ ఇప్పటికే తీశారు. చాలా మంచి డైరెక్టర్గా పేరుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజ్ సమంత ఫోటోకి సంబంధించి ఇప్పటికే రాజ్ ఎక్స్ వైఫ్ కూడా ఒక రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. చాలా అంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంటూ సమాచారం అందుతుంది. ఇప్పటికే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే సమంత చేసినటువంటి ఈ పోస్టుల మీద చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంచి జరగబోతోంది మీకు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, గతంలో డివోర్స్ తర్వాత శ్యామ్ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటూ వార్తలు రావడం, తను కూడా చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేశారంటూ, లేదంటే డిప్రెషన్ని ఫేస్ చేశారని బయట కొన్నిసార్లు ప్రెస్ మీట్స్లో కానీ కొన్ని సినిమా ఫంక్షన్స్లో కూడా తాను కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం, చాలా సందర్భాల్లో ఎమోషనల్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. చైతన్య సమంత డివోర్స్ తర్వాత వాళ్ళు సపరేట్ అయిన తర్వాత అందులోంచి బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాను అంటూ చాలా రకాల పోస్టులు కూడా అప్పుడు మనం చూసాం. చాలా ఎమోషనల్ పోస్టులు మనం చూసాం. చాలా స్ట్రగుల్ అయ్యారు, ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత చైతు మూవ్ ఆన్ అయ్యారు, మరొకసారి పెళ్లి చేసుకున్నారు. అయితే శ్యామ్ మరి ఏంటి పరిస్థితి అని చాలామంది అనుకున్నారు. రకరకాల రూమర్స్ మనం చూసాం. అప్పుడు ఇంకెవరితోనో రిలేషన్లో ఉన్నారని, ఆ రిలేషన్ కారణంగానే అసలు ఇదంతా బ్రేకప్ అయిందని ఏవో రకరకాల రూమర్స్ మనం చూసినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా కొన్ని రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయంటూ తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు శ్యామ్ తనంతట తానుగా ఒక పోస్ట్ పెట్టడం, అది వైరల్గా మారడం, చాలామంది ఈ విషయంలో చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుండడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్యామ్ ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి అంటూ, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలంటూ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సో శ్యామ్ చేసినటువంటి పోస్టుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? సమంత చేసినటువంటి ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా సమంత రిలేషన్లో ఉందో లేదో తనైతే చెప్పలేదు, కానీ కొన్ని పోస్టులు మాత్రం పెట్టారు. అండ్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వీటి గురించి రూమర్స్ ఉన్నాయి, తను రిలేషన్లో ఉన్నారన్న రూమర్స్ ఉన్నాయి. సో ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? సమంత
చాలా సంతోషంగా కనిపిస్తూ ఉండడం, ఒక ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తూ ఉండడం ఆఫ్టర్ లాంగ్ టైం. జైతితో బ్రేకప్ తర్వాత చాలా సఫర్ అయ్యారు. దానికి సంబంధించిన చాలా ఫోటోలు మనం చూసాం, చాలా రకాల పోస్టులు మనం చూసాం, రకరకాల రూమర్స్ మనం విన్నాం. తన హెల్త్ బాగాలేదని, కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి వెళ్ళారని, సర్జరీస్ అయ్యాయని, ఏవేవో రకరకాల వార్తలు మనం విన్నాం. మోస్ట్లీ చాలా నెగిటివ్ వార్తలే మనం ఎక్కువగా విన్నాం. అంటే తను సఫర్ అవుతుంది అనడానికి సంబంధించిన వార్తలే మనం ఎక్కువగా ఉన్నాం. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం తను చాలా సంతోషంగా, చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నారు. అలాగే ఒక కుటుంబం లాంటి వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా మంచి పరిణామం, చాలా మంచి టైం. సమంతాని ఇలా చూడడం చాలామందికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది కోరుకుంటున్నారు ఈ సంతోషం ఇలాగే కొనసాగాలని. రాజ్ మంచి డైరెక్టర్ అయి ఉండడం, గతంలోనే ఆయనకి డివోర్స్ కూడా అయింది. ఆయన ఎక్స్ వైఫ్ కూడా దీనికి సంబంధించి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? శ్యామ్ నిజంగా రిలేషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఉంటే ఇది చాలా మంచి టైంగా మీరు చూస్తున్నారా? సమంత ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. సో వాట్ యూ సే అబౌట్ దిస్? మీరేం కోరుకుంటున్నారు? ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.